జయహోపత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీర రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం కష్టాలు అనే దాని గురించి తెలుసుకుందాము. ఒకటి, కష్టాలు అనేవి రెండు రకాలు. ఒకటి తెచ్చుకున్నవి, రెండు పుచ్చుకున్నవి. తెచ్చుకున్నవి అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం, అంటే మనం గత జన్మల్లో చేసినటువంటి కర్మానుసారం మనం ఈ జన్మలో మనతో పాటు తెచ్చుకున్న కర్మలు అన్నమాట. రెండు పుచ్చుకున్నవి. ఇవి 5 రకాలు. ఒకటి కోపం, 2 భయం, 3 ఆందోళన, 4 విసుగు, 5 అనుమానం. మరి కోపం అనేది ఎందుకు వస్తుంది అంటే, భార్య మీద భర్తకు కానీ, భర్త మీద భార్యకు కానీ, లేదు పిల్లల మీద కానీ, లేదు ఇతరుల మీద కానీ ఎందుకు కోపం వస్తుందంటే, మనకు నచ్చినట్టు వారు ఉండకపోతే మనకు కోపం అనేది వస్తుంది. మనకు నచ్చినట్లు ఎవరు ఉండరు. ఇదంతా కూడా ఎక్స్పెక్టేషన్స్. మనం వారి నుంచి ఏదో ఆశించడం వల్లే మనకు ఈ కోపం అనేది వస్తుంది. ఉదాహరణగా, మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నామంటే మన కింద ఉన్న వారి మీద కోపం వస్తుంది, వారు మనం చెప్పినట్లు చేయలేదు అని. అప్పుడు ఆ వ్యక్తి ఆ కోపాన్ని తీసుకొచ్చి ఇంట్లో భార్య మీద చూపిస్తాడు. ఆ భార్య పిల్లల మీద చూపిస్తుంది. పిల్లలు ఇంకో బొమ్మల మీదో వేటి మీదో ఒకదాని మీద ఆ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. ఇది అంతా కూడా ఒక లింక్ లాగా ఏర్పడి ఉంటుంది ఈ కోపం అనేది. ఇదంతా కూడా మనం ఇతరుల మీద మనము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లే, ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లే ఈ కోపం అనేది వస్తుంది. మన పిల్లలు ఇలా చదవాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి అని మనము వారి మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. వారు ఆ విధంగా ఉండకపోతే మనకి కోపం అనేది వస్తుంది. కాబట్టి మనం మనలాగానే ఉంటాం, కానీ మరి ఎదుటివారు చెప్పినట్టు మనం ఉంటామా? ఉండం కదా. అందుకనే ఎవరి స్వేచ్ఛను వారు వినియోగించుకుంటారు. ఎవరి స్వేచ్ఛను మనం వారికి అడ్డు అనేది పడకూడదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్లే మనకు ఈ కోపం అనేది వస్తుంది. కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ని మనము వదిలేయాలి. అప్పుడే మనకు కోపం అనేది రాకుండా ఉంటుంది. ఇంకా రెండవది భయం. ప్రతి ఒక్కరికి భయం ఉంటూనే ఉంటుంది. ఎటువంటి భయం? వృద్ధాప్యపు భయం ఉంటుంది, లేదా అనారోగ్యం వల్ల భయం ఉంటుంది. ఏమో ఏదైనా రోగం వస్తుందేమో, లేదా వచ్చిన రోగం మనకి తగ్గుతుందో లేదో అని భయం ఉంటుంది. అలాగే మరణం గురించి కూడా భయం ఉంటుంది. ఎప్పుడు చావు వస్తుందో అనేసి భయపడుతూ ఉంటాం. ఇలా చాలా రకాల భయాలు ఉంటాయి. అలాగే బయటకు వెళ్ళిన భర్త కానీ, పిల్లలు కానీ సమయానికి రాకపోతే కూడా మనము ఎంతో భయానికి లోనవుతూ ఉంటాం. పూర్తిగా నెగిటివ్ అనేది మనకు వస్తుంది. ఏమైపోయిందో, ఏమైపోయాడో అనేసి ఇటువంటి నెగిటివ్ ఆలోచనలే వస్తాయి, కానీ మంచి ఆలోచనలు అయితే మనకి రావు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అదే అలవాటైపోయింది. లోపాలను వెతకడమే మనకు అలవాటైపోయింది. కాబట్టి ఇలాగే అన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలే చేస్తూ ఉంటాము, కానీ మంచి ఆలోచనలు అని చేయము. ఇది సహజం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎటువంటి నెగిటివ్ ఆలోచన వచ్చినా సరే వెంటనే మనము ఒక పాజిటివ్ ఆలోచన చేయాలి. ఏమీ కాదు, వచ్చేస్తాడు, ఏదో కొంచెం స్కూల్లో లేట్ అయి ఉంటుంది, కాలేజీలో లేట్ అయి ఉంటుంది, లేదా బస్సు లేట్ అయి ఉంటుంది. ఇలా ఏదో ఒకటి ఆలోచించి మనము పాజిటివ్గా ఆలోచన చేస్తే ఏమీ కాదనమాట. అలాగే మనము భగవంతుని మీద కూడా విశ్వాసం ఉంచాలి. బిడ్డకి తల్లిపైన ఎలాంటి విశ్వాసం ఉంటుందో అంటే, పిల్లవాడు ఈ పూట భోజనం దొరుకుతుందా లేదా, లేదా మన ఇంట్లో కరెంటు బిల్లు కట్టతారా, ఎవరు కడతారు, లేదు ఇంట్లో సరుకులు అయిపోయినాయి తెస్తారా లేదా, ఉన్నాయా లేదా, ఇవన్నీ పిల్లలకు ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆ తల్లి మీద, ఆ తండ్రి మీద పిల్లలకు ఒక రకమైన విశ్వాసం, భరోసా, అదొక ధైర్యము అనేది ఉంటుంది. కాబట్టి వారికి ఎటువంటి చీకు చింత అనేది ఉండదు, నిశ్చింతగా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు చూసుకుంటారులే అనేటువంటి విశ్వాసంతో ఉంటారు. అలాగే మనము కూడా ఆ భగవంతుని మీద అదే రకమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కానీ మనకి భగవంతుని మీద విశ్వాసం అనేది లేదు, కాబట్టే మనకి భయం అనేది ఉంటుంది.
మరి మనము కూడా ఆ తల్లి లేదా తండ్రి, మనం తండ్రి అని కూడా అంటాము. కాబట్టి ఆ సర్వాత్మ లేదా పరమాత్మ నుండి మనం విడివడి వచ్చాము కాబట్టి మనం ఆయన బిడ్డలమే కదా. మరి అటువంటప్పుడు మనకు కూడా ఆ పరమాత్మ మీద అటువంటి విశ్వాసం ఉండాలి. ఏమీ కాదు, అంతా ఆ పరమాత్మే చూసుకుంటాడు, ఎప్పుడు నాకు ఏది అవసరమో అది ఆయన తీరుస్తాడు అనే విశ్వాసంతో ఉంటే కనుక మనకు కూడా ఆ భయం అనేది ఉండదు. ఇంకా మూడవది ఆందోళన. ఈ ఆందోళన కూడా మనకి ఎలా వస్తుంది అంటే, మనకి భయమే కాదు, ఆందోళన. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు చేయడం వల్ల, లేదా మనము తిరిగి సరిగ్గా జీవించగలమా లేదా, మన భవిష్యత్తు బాగుంటుందా లేదా అనేది ఎప్పుడు ఆందోళనతో ఉంటాము. మన భవిష్యత్తు ఏమిటి, ఎలా, ఇలా రకరకాల ఆందోళనలు చెందుతూ ఉంటాం. అంత నెగిటివ్ ఆలోచించుకుంటూ ఉంటాం అనమాట. పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా లేదా, పిల్లలు సరిగ్గా చదువుకుంటారా లేదా, చదివిన తర్వాత వారికి ఉద్యోగం వస్తుందా లేదా, అలా అంతా ఆందోళనతో ఉంటాం. అలా ఎటువంటి ఆందోళన లేకుండా అంతా మంచే జరుగుతుంది, వారు ఎలా డిజైన్ చేసుకొని వచ్చారో వచ్చేటప్పుడు భూమి మీదకు ఈ శరీరాన్ని తీసుకొని అదే జరుగుతుంది అన్న మనం ఆందోళన లేకుండా నిశ్చింతగా ఉంటే జరగవలసిన పనులన్నీ నిశ్చింతగా ఆందోళన లేకుండా జరుగుతూ ఉంటాయి. అలాగే విసుగు. ఎప్పుడు రొటీన్ లైఫ్, మనకి ఎప్పుడు ఇదే జీవితమా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు ఎప్పుడు వండి పెట్టడం, పిల్లల్ని పంపించడం, భర్తను పంపించడం, క్యారేజీలు కట్టడం, ఇదే జీవితమా అని అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం చేసే వాళ్ళమైతే కనుక అబ్బా ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకోవడం, బయట పనులు చేసుకోవడం, ఉద్యోగం, ఇదే జీవితం అయిపోయింది అనేసి కొంత విసుగు అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి ఈ విసుగు పోవాలి అంటే కొత్తదనాన్ని మనం మన జీవితంలో తెచ్చుకోవాలి. కొత్తదనం అంటే ఏదైనా భిన్నంగా ఆలోచించాలి. అలాగే కొత్తగా ఏదైనా కొత్త పనులు చేయడం అంటే ఏదైనా ఒక కళ, ఒక డ్యాన్స్ నేర్చుకోవడం, ఒక సంగీతం నేర్చుకోవడం, లేదా ఒక ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడం. ఇలా ఉన్న సమయాన్ని కొంత కేటాయించుకొని ధ్యానం చేయడం, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేయడం వల్ల, ఇలా ఇవన్నీ చేయడం వల్ల ఈ విసుగు, ఆందోళన, ఈ కోపం, భయం అనేవి కూడా పోతూ ఉంటాయి. కాబట్టి ఇలా కొత్తగా రొటీన్కి విరుద్ధంగా, అంటే ఎప్పుడు ఒకే రకమైన జీవితాన్ని జీవించడమే కాకుండా కొత్త దానాన్ని ఎప్పటికప్పుడు మనం మన జీవితంలోకి ప్రవేశింప చేసుకోవాలి. నేను కూడా ఎప్పటికప్పుడు కొత్తగా జీవించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే గ్రాఫిక్ డిజైన్స్ నేర్చుకోవడం అనేది మొదలుపెట్టాను, నేర్చుకున్నాను. కొంత అంతా నేర్చుకున్నాను కాదు, ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇలా కొత్తగా ధ్యానంలోకి రావడం, లేదు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం, ఇలా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచడం, జూమ్లో జాయిన్ అవ్వడం, ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనలో కొత్తగా మళ్ళీ ఒక నూతన ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది. మనలో కూడా ఈ నూతన ఉత్సాహం వల్ల కొత్త కొత్త కణాలు, అణువులు పుడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనము రోజంతా కూడా ఎంతో యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉంటామన్నమాట. ఇంకా ఐదవది అనుమానం. ఈ అనుమానం అనేది ఎప్పుడు వస్తుందంటే మన మీద మనకి నమ్మకం పోయినప్పుడే ఈ అనుమానం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ముందుగా మన మీద మనకి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, మనము ఏదైనా చేయగలము అనేది ఉండాలి. లేదంటే మనకి ప్రతి దాని మీద అనుమానం వస్తుంది. నేను చేయగలనా, నాకు అంత టైం ఉందా, నాలో అంత టాలెంట్ ఉందా, నేను చెప్పగలనా, ఇలా అంతా అన్నిటి మీద అందరి మీద కూడా అనుమానం అనేది, మన మీద మనకే అనుమానం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 5 రకాలు అయినటువంటి ఇవి మనలో నుండి పోవాలి అంటే ఏమిటి? కోపం, భయం, ఆందోళన, చిరాకు లేదా విసుగు, లేదా ఇంకా అనుమానం. ఈ 5 పోవాలి అంటే కనుక మనం తప్పనిసరిగా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక పుస్తకాలు కనుక చేస్తూ ఉంటే, అలాగే శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ, అలాగే ఆత్మ సేవలు చేస్తూ కనుక మనము ఉంటే మనకు వీటన్నిటి నుంచి మనము బయటపడగలుగుతాము.
చక్కని జీవితాన్ని జీవించగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నటువంటి ఈ కష్టాలకు కారణమైనటువంటి ఈ 5 విషయాలను మనము జాగ్రత్తగా గమనించుకుంటే మన జీవితం కూడా ఎంతో బాగుంటుంది. కాబట్టి మనం అందరం కూడా వీటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కొత్తగా ఏవైనా చిన్నప్పుడు నేర్చుకోలేకపోయినవి కూడా మనము వయసైపోయింది అని, సమయం లేదు అని చెప్పి మనము పోస్ట్‌పోన్ చేయకూడదు. మనం ఎప్పటికప్పుడు సమయాన్ని కేటాయించుకోవాలి. మనకి నేర్చుకోవాలి అనే జిజ్ఞాస ఉంటే ఎంత సమయమైనా ఎంతో కొంత సమయము మిగిలే ఉంటుంది. మనం సమయం లేదు అనుకోవడం మన అజ్ఞానమే అవుతుంది తప్పితే వేరేది కాదు. కాబట్టి మనం ఇవన్నీ కూడా తెలుసుకొని మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి మన జీవితాన్ని ఉద్ధరించరు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పి ఉన్నారు. ఉద్ధరాత్మ నాత్మానం అని చెప్పారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి మరి ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కనుక మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.